జై యూపీఎఫ్, జై కవితమ్మ, జై కేసీఆర్. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మనం మహాధర్నా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన నాయకురాలు, మరి తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో ఈ ధర్నాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ ధర్నాకు కూడా మరి పెద్ద ఎత్తున మరి నీటి నిపుణులు నవీన గారు, యాదగిరి గారు, నరేందర్ గారు, మరి లలిత యాదవ్ గారు, ఆలకుంట హరి గారు, మరి బీ సంఘ నాయకులు నరహరి గారు, విజేందర్ గారు, నరేష్ గారు, మరి ఎంతో మంది మహానాయకులు ఎంతో మంది వచ్చినారు. అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. జై తెలంగాణ. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఆనాడు గత మోసపోతే గోసపోతున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి ఆకాంక్ష అని చెప్పి కూడా మనందరం కూడా స్వప్నంతో తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు నీళ్లు లేక అన్నమో రామచంద్రాని నీళ్ళకు కూడా నీళ్ళకు కూడా తాగడానికి కూడా మరి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మరి సమైక్య పాలనలో 70 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీలన్నీ కూడా చుక్క నీరు పడితే కూడా కింద డౌన్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తరలించుకునే పరిస్థితి కనిపించినది. చెరువులను కూడా రిపేర్ చేయని పరిస్థితి కనిపించినది. చెరువులలో ఉన్నటువంటి అభివృద్ధి కూడా పూడికలు అయితే ఆనాడు చెరువులు తాంబాలు చెరువులను కూడా గంగాళాలుగా మారే పరిస్థితి కూడా ఆనాడు సమైక్య పాలన కలిసినది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా నీటి లభ్యత ఉన్నది. నీరు కూడా సస్యామలం కూడా మరి తాగునీరు కూడా ఇబ్బంది అని పరిస్థితి కనిపించిందంటే కూడా అది కేవలం కూడా ఆ మహానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో కూడా అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏం చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలోనే యావత్ 4 కోట్ల జనాభాకు జీవనాడి అంటే అది కాళేశ్వర ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వర ప్రాజెక్టుకి అలా కమిషన్ పేరుతో నోటీసులు ఇవ్వమంటే కూడా సిగ్గుచేటు. పొన్నం ప్రభాకర్ గారు, నీకు సిగ్గు ఉంటే నువ్వు నిజంగానైతే మంత్రి అయితే ఖచ్చితంగా మెగా కృష్ణారెడ్డి గారు నోటీస్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నావంటే ప్రాజెక్టులు కడతామని చెప్పినటువంటి మహానాయకుడు నోటీస్ ఇచ్చినావు. ప్రాజెక్టులు కట్టినటువంటి ఏదైతే మేస్త్రికి, ఏదైతే సిమెంటు, ఇసుక, కంకర ప్రాజెక్టు మేస్త్రికి, గుంప మేస్త్రికి నోటీస్ ఇవ్వకుండా ఆపడానికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ గుంప మేస్త్రి ఎన్ని కోట్ల కమిషన్ తీసుకున్నా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నావంటే నువ్వు కట్టేటువంటి అవకాశం ఉన్న వ్యక్తులకు మరి మేము నోటీస్ ఇవ్వకుండా పాలించే నాయకుడు నా ప్రాంతం బాగుండాలి, నా ప్రాంతంలో ప్రజలను సస్యామలం ఉండాలని చెప్పి కోరుకున్న నాయకుడికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాలిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కూలిపోతుందని చెప్తున్నటువంటిగా మాయ మాటలు చెప్తున్నది. ఎందుకంటే మేము కోరుకున్నాం బహుజనులందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా మా బతుకులు బాగుపడతాయని కామారెడ్డిని కాటికి పంపించినావు. ఇవాళ కాళేశ్వరంతో కాలయాపన చేస్తున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లకు కమిషన్ పేరుతో బేరాలు చేసుకుంటున్నాం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా కాలిపోతున్న ప్రాజెక్టులు కూలిపోయేటువంటి ప్రాజెక్టులుగా మారుస్తున్నాం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఎందుకంటే 70 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరిసిస్ పేరుతో మరి మునుగోడు ప్రాంతంలో కావచ్చు రాష్ట్రం మొత్తం కూడా ఎంతో మంది ఇవాళ అన్నమో రామచంద్ర నీరు లేదు, మాకు ఫ్లోరిన్ తాగుతున్నాం, విషం తాగుతున్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా కూడా మా మొర ఆలకించని ప్రభుత్వాలు కూడా బాధ ఇస్తుంది. ఇలాంటి బాధలు మాకు తీరాలంటే తెలంగాణ రాష్ట్రంలో సాధించుకుంటాం, తెచ్చుకుని తెలంగాణలో బాగుపడతాయి అని చెప్పి కూడా మేము బాధపడ్డాం. ఆనాడు ఏదైతే కాలయాపన చేస్తూ అసెంబ్లీ కమిటీలు వేసి బస్సులు పెట్టి 10 మందిని 20 మందిని ఎమ్మెల్యేలని మంత్రులను పెట్టి ఏం చేసినావయ్యా అంటే మా వాళ్ళని తీసుకుపోయి స్టేజ్ మీద వండబెట్టి నీళ్ళు లేవు ఫ్లోరిస్ అని చెప్పినావు. అదే కేసీఆర్ అని చెప్పినాడు భూగర్భ నీళ్ళే కాదు భూమిలో వండే పంటలు కూడా విషం ఉంది, ఆ విషం పోవాలంటే కేవలం కూడా పారే నీరు ద్వారానే ఈ విషం పోతుందని చెప్పి గ్రహించిన కేసీఆర్ గారు చెర్లగూడ రిజర్వాయర్తో ఏదైనా శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా చెర్లగూడ రిజర్వాయర్ని కట్టడం కోసం ప్రతిపాదించిండు. ఇప్పటి వరకు కూడా నీ ప్రభుత్వంతో చెర్ల రిజర్వాయర్కు నిధులు కేటాయించలే, పనులు సౌకర్యం జరగట్లేదు, రాచకొండ లిఫ్ట్ ఎక్కడెక్కడే ఉన్నది. మా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిధులు నియామకాల పేరుతో తెచ్చుకుని తెలంగాణలో మరి దోపిడికి ఎగబడుతున్నారు. అదేవిధంగా ఇలా కొండ సురేఖ చెప్తున్నది, ఏం చెప్తున్నది, మా మంత్రులు కమిషన్లకే అవసరం అన్నాడు. కొండ సురేఖ గారు నీ రంగన్న సాగర్ వాటర్ ఇచ్చినావు, 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినా అని చెప్తున్నావు. ఆ రంగన్న సాగర్ నీయంగా వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? నీకు వాస్తవాలు కూడా తెలుసుకొని మాట్లాడాలి. కూలిపోయేటువంటి ప్రాజెక్ట్ అంటున్నావు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు, 3 బ్యారేజీలు, 26 రిజర్వాయర్లు, 50 సొరంగ కిలోమీటర్ల సొరంగం మాత్రం
1500 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 20,000 కిలోమీటర్ల పిల్ల కాలువల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల మాగాన్ని పారడం కోసం హైదరాబాద్లో 1 కోటి జనాభా నివసిస్తున్నటువంటి జనాభా అందరికీ కూడా తాగడానికి నీరు ఇవ్వటువంటి అవకాశంతో కాలుష్యం ప్రాజెక్టుకి వెళ్తే కేవలం కూడా కేసీఆర్ గారి మీద అపవాదుతో కాంగ్రెస్ పార్టీ కుట్రల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను నోటీస్ ఇవ్వమనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో బహుజన జాతి మొత్తం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు వెంటనే మెగా కృష్ణారెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు మీ ఏదైతే పిసిసి కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ భవన్ కూడా ముట్టడిస్తున్న విషయాన్ని కూడా ప్రతిపాదిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎందుకు బహుజనం అంటే మాకు చెరువులు బాగుంటాయి, ఊర్లు బాగుంటాయి, చెరువులకే ప్రత్యామ్నాయం కూడా చాకలోళ్ళు, మంగళోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు అందరూ కూడా ఆ చెరువులను పట్టుకుని నివసాన్ని సాగించారు. అలాంటి చెరువుల ఆధారంగా ఇలా ఊట చెరువులో నీళ్ళు మొత్తం కూడా పారుతున్నాయంటే కూడా అది కాళేశ్వరం విజయాలుగా గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం విజయాన్ని మరి పూర్తి కూడా మరి ఇలా ఆనాడు తెచ్చుకోకపోతే ఇలా గోసపోయే వాళ్ళం. వచ్చేటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా గోదావరి వాటర్ మొత్తం కూడా ఆంధ్రకు తరలిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ తరలిపోకుండా కాపాడుకున్నామంటే కూడా అది కేవలం కూడా మహానాయకుడు కేసీఆర్ నాయకత్వం అని చెప్పి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ విషయాలు ఏమైనప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా ఈ రోజుకు కవితమ్మ ఏనాడు గుర్తుపెట్టుకోండి. కవితమ్మ ప్రశ్నించే గొంతుగా, ప్రజల గొంతుగా, ప్రజల నాయకురాలు. ఆమె వాస్తవాలు కూడా ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి, న్యాయం ఎక్కడుందో ప్రజలకు ఉంటుందని చెప్పే విషయాన్ని కూడా గుర్తుంచుకొని ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం తప్పిస్తూ తాను కాలిపోతున్న వెలుతురు ఇచ్చేటువంటి వెలుతురుగా మరి కవితమ్మ గారు ఉండంటే కూడా ఆ మహానాయకురాలి నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేయడం కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి డిక్లరేషన్ ని మరి అటకెక్కించినావు. ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ సాధించడంగానే స్థానిక సెలక్షన్ పోవాలి. అదేవిధంగా మరి 6 గ్యారంటీలతో పాటు 6 గ్యారంటీలని వెనకనెట్టడం కోసమే రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా ప్రజలంతా గ్రహిస్తున్నారు. మీ కమిషన్లకు భయపడేది లేదు, మీ నోటీసులకు భయపడేది లేదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీ బట్టబాజీ మాటలకు అల్లకొల్లి మాటలకు కూడా భయపడే లేదు. జై తెలంగాణ, జై కవితమ్మ, జై జాగృతి, జై యూపీఎఫ్. జై తెలంగాణ. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ గారు ఎక్కడున్నారు?